జాతర సందర్భంగా ఎక్కడి నుంచి అమ్మవారు బయలుదేరుతారు, ఎక్కడ నిమజ్జనం అనే దానికోసం మొత్తం పరీక్షించి ఎక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో కాలాల మీద రాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరంగా రీకులు అయిపోయాయి ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇవన్నీ కూడా ఈ 4-5 రోజుల్లో ఎలక్ట్రికల్ కానీ దారి అంతా కూడా రోడ్డు కొంత రిపేర్లు కూడా ఉన్నాయి. అవన్నీ చేసేదానికోసం ఈరోజు చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అందులో భాగంగా కమిషనర్ గారు, ఎలక్ట్రికల్, శానిటైజర్ అందరూ అన్ని 6 డిపార్ట్మెంట్కి వచ్చారు. ఏ డిపార్ట్మెంట్ పనులు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ పనులు అందరూ కూడా అప్పచెప్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి జాతర టయానికి అన్నీ కూడా క్లీన్గా పనులు చేసి అమ్మవారు ఎక్కడైతే కుమ్మరింట్లో తయారయ్యి మరి జీని ద్వారా వెళ్ళి అక్కడ బొట్టు పెట్టడం, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ పెట్టడం, అక్కడి నుంచి నేరుగా వచ్చి నిలుపు స్థలం పోలేరమ్మ దగ్గర అందరికి కూడా దర్శనం 1 గంట నుంచి బేస్తవారం మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు దర్శనమిస్తారు. 2 తర్వాత అమ్మవారికి నిమజ్జనం ఏర్పాటు చేసి 4 గంటలకంతా బయలుదేరే విధంగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరూ సమానమే, అందరూ కూడా కలిసి పనిచేయాల, పదవులకు పరిమితం కాదు, అందరూ కూడా పనిచేయాలనే కాన్సెప్ట్తోనే ఇచ్చాం. ఈ జాతర మళ్ళీ కూడా మేము కమిటీ అంతా పెట్టుకొని ఎవరెవరు ఏమేమి చేయాలని కూడా ఆ పనులు కూడా డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తున్నారు భక్తులు.